అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరి ఒక రోజు మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈరోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందు పల్లవించండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా తండ్రి, ఇంతవరకు కాచి కాపాడి కృప చూపినందుకు కృతజ్ఞతలు. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన వాక్యాన్ని హృదయంలో భద్రపరచండి, దీవించండి, ఆశీర్వదించుకున్నారు. యేసుక్రీస్తు నామములో మీకు ఎంత పెట్టుకుని పొందినాను తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరి దేవుడు ప్రతిసారి కూడా మనకి రోజు గడిచే కొలది ఇంకొక రోజు వస్తుందంటే అది కేవలం దేవుని కృప వల్ల వస్తుంది కదా. మరి దేవుడు మనకి మరొక దినాన్ని ఇవ్వడమే కాకుండా ఇంకా ముందుకు ఆయన రెక్కల చాటును దాచి కాపాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలండి. ఈరోజు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందామండి. ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనమండి. మీరైతే ఇప్పుడు మనసు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటించమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసి తిరిగి నా దృష్టికి యుక్తమైనది చేసి తిరిగి. ఏంటండి? మొట్టమొదటి మీరైతే ఇప్పుడు మనసు మార్చుకొని, అంటే ఇప్పుడు మనసు మార్చుకున్నారంటే ఈ ప్రజలు. అంత క్రితం ఏమైంది అంటే మనసు మార్చుకోలేదు. దేని విషయమే మనసు మార్చుకోలేదు? నిజమే, మన జీవితాల్లో మనసు మార్చుకోని స్థితిలో మనం ఉన్నామేమో. ఇక్కడ ఈ ప్రజలు తన సహోదరులైన దాసీలైన ఇన్ని సంవత్సరాలు కొలువు అని ఉంటుంది. 7 సంవత్సరాలు చేసిన వారికి విడుదల సంవత్సరం అనేది ఉంటుంది. అప్పుడు ఆ దాసుడు కానీ దాసి కానీ ఆ యజమానుని దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటే స్వేచ్ఛగా లాగా పంపించివేయాలంటండి. లేదు అక్కడే ఉండాలి అనుకుంటే, ఆ యజమానుడితోనే ఉండాలి అనుకుంటే ఉండొచ్చు. దానికి కూడా దేవుడు కొన్ని నిబంధనలు పెట్టాడు. అయితే మన పాత నిబంధన గ్రంథాన్ని ధ్యానిస్తే చాలా మంచి విషయాలు తెలుస్తాయి. దేవుడు ప్రతి విషయాన్ని ఇందులో లిఖించాడండి. లిఖించి మనకు ప్రతి సమస్యకు ఇందులోనే పరిష్కారాన్ని ఇస్తున్నాడు. అయితే ఈ ప్రజలతో దేవుడు చెప్తున్నాడు, మీరు గతంలో ఏం చేశారంటే మనసు మార్చుకోలేదు, ఇప్పుడు మనసు మార్చుకున్నారు. ఈ వాక్యం వింటున్న సహోదరులారా, గత కాలంలో గతించిపోయిన సమయంలో నీ మనసు మార్చుకోలేదేమో, నీ బ్రతుకు మార్చుకోలేదేమో. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకుని నీ మనసుని మార్చుకొని దేవుని ఎదుట నిలబడండి. దేవునికి దృష్టిలో నీ ప్రవర్తన ఎలా ఉంది, నీవు చేసే క్రియ ఎలా ఉంది అనేది యుక్తముగా ఉన్నదా లేదా అనేది తెలుసుకోండి. దేవుని సన్నిధిలో ఏమని నిబంధన చేస్తున్నాం? దేవుని సన్నిధిలో చేసిన నిబంధన ప్రకారం నడుస్తున్నామా లేదా అని తెలుసుకోవాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరైతే ఇప్పుడు మనసు మార్చుకుని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటించమని చెప్పి. గతంలో మీరు ఏం చేశారంటే విడుదల మనసు మార్చుకోలేదు, ఇప్పుడు మనసు మార్చుకున్నారు, విడుదల చాటిస్తామని చెప్పారు. చాటిస్తామని ఎక్కడ చెప్పారంట? నా పేరు పెట్టబడిన మందిరమందు. ఏమిటండి? నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసి తిరిగి. దేవుని సన్నిధిలో నీవు ఇప్పటి వరకు మనసు మార్చుకోకపోతే మనసు మార్చుకొని దేవుని సన్నిధిలో నిబంధన చేయాలి. దేవుని దృష్టికి యుక్తమైనదిగా నీవు చేస్తున్నావా లేదా అనేది మనము ఒక్కసారి చూసుకోవాలండి. నిజమే, రక్షింపబడినప్పుడు మనం దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకుంటాం. ఈ లోకంలోని వాటి కోసము కానీ, ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని కానీ, సినిమాలు కానీ, ఇంకేదైనా సరే వ్యర్థమైన అలవాట్లు కానీ మనము అన్నిటినీ విడిచిపెట్టి దేవునితో నడుస్తామనుకుంటాం. కానీ ఆ నిబంధన స్థిరత్వంగా నడవగలుగుతారా? నిజమే, కొన్నాళ్ళు నడుస్తారు, తర్వాత ముళ్ళపొరలాగా అయిపోయి బ్రతుకు పడిపోయాము కదా అని ఎక్కడ వేసిన గొంగ ఎక్కడే అన్నట్టు అందులోనే ఉండిపోవాలనుకుంటారు.
కాదండి. నీ కోసము తన ప్రాణాన్ని బలి ఇచ్చిన క్రీస్తు తన అరచేతులను చాపి నిన్ను పిలుస్తున్నాడు. చాచిన చేతులతో దేవుడు చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో మీ మనసు మార్చుకోండి. ఇప్పటి వరకు మీరు మనసు మార్చుకోలేదేమో, ఈ క్షణం ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరు కూడా మీ మనసును మార్చుకొని దేవుని సన్నిధిలో చేసిన నిబంధన ప్రకారముగా మీరు నడుచుకోండి. దేవుని దృష్టికి యుక్తమైనది చేస్తున్నావా లేక లోకంలోని వాటిని చేస్తున్నావా అనేది తెలుసుకోవాలండి. యుక్తమైన దానిగా మనం చేసేవారిగా ఉండాలి. దేవునికి ఇష్టమైనది ఏంటి అంటే ఆయనకు యుక్తమైనది, ఆయనకి ఇష్టమైనది మనం చేయాలి. ఆయన సన్నిధిలో నీవు చేసిన నిబంధన మీరకూడదండి. ఆజ్ఞాతిక్రమమే పాపము. నిజమే, మన ఆజ్ఞను మీరుతున్న ఆయన పెట్టిన 10 ఆజ్ఞలు కూడా నీ దొంగిలించుకోండి. మంచి మాటలే కదండి. తల్లిదండ్రిని సన్మానించమన్నాడు. నిజమే, ఈ లోకంలోని మనుషుల ప్రేమ కంటే నిన్ను నన్ను కన్న తల్లిదండ్రుల ప్రేమ ఎంతో మిన్న కదా. ఎవరో ఈరోజు వచ్చిన మనిషి కోసము చాలామంది యవ్వనస్తులమే ప్రయాసపడుతూ కన్నవారిని వదిలేస్తారు. మరి ఇంతకాలం మంచి చేస్తుండొచ్చు, చెడ అయ్యుండొచ్చు, కానీ వారు చేసిన కష్టాన్ని తెలుసుకోగలుగుతున్నావా? నీ మనసు మార్చుకో. గతించిన కాలంలో చంచలమైన మనసుతో నీవు ఉన్నావా? ఈరోజు ఈ క్షణం మనసు మార్చుకొని నీ తల్లిదండ్రి దగ్గర క్షమాపణ వేడుకుని దేవుని సన్నిధిలోనికి వచ్చి మోకరించి ప్రార్థించి ఆయన ఎదుట నీ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి నీ మనసు నీ బ్రతుకు మార్చుకొని ఆయన సన్నిధిలో నిబంధన చేసుకోండి. నిబంధన చేసుకోవడమే కాకుండా ఆయన సన్నిధిలో సజీవ సాక్షిగా నడపడమే కాకుండా నీ బ్రతుకు మార్చుకుని మంచిగా జీవించు. అప్పుడు నీవు నీ కుటుంబం ఆశీర్వదింపబడతారు, ఆశీర్వాదానికి కారకులుగా ఉంటారు. దేవునికి యుక్తమైన దాన్ని చేయటం అంటే మనం పాపాన్ని విడవడం, ఈ లోకంలోని వ్యర్థమైన వాటిని విడవడం. మంచి జీవితం, వ్యర్థమైన వాటిని భుజించడం, వ్యర్థమైన వాటిని చేయడం ద్వారాగా మన దేహమే పాడవుతుంది. దానివల్ల మన ఆరోగ్యము, మన దేవుడిచ్చిన ఆయుష్ని వ్యర్థముగా పోగొట్టుకుంటున్నాం. అయితే దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతుంది. దేవుడు చెప్పేది మంచిగా తినండి, దేవుని ప్రార్థించే వాక్యం చదువుకోవడమే కాదు, దేవుని మాటను మనం వినడమే కాదు, నలుగురికి చెప్పడం ద్వారాగా కూడా మన జీవితాలు, మన బ్రతుకులు ఈరోజు మార్చబడతాయి. ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరి జీవితం ఈ క్షణం దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకలో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.